లార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంత మణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవుల వాయించువారు నీకు సిద్ధమైరి. అభిషేకము పొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవుని ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ళ మధ్యను నీవు సంచరించుచుంటివి. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడానికి వందనాలు. ఈ రాత్రికాల వేళ చదవబడిన వాక్యము ద్వారా కొన్ని విషయాలు మీరు మాకు అందరికీ నేర్పించి, మేము లేచి మా గృహాలకు వెళ్ళకముందే నాతో ముచ్చటించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని సర్వశక్తి గల దేవుడు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా వినాలని ఆశపడుతున్నాను. ఇది రికార్డ్ అవ్వదా? ప్రియులారా, ఇక్కడ మనము గత 2-3 వారాల్లో నుండి ఒక విషయాన్ని తెలుసుకుంటున్నాం. అది దేవుడు ఈ విశ్వాన్ని ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, అసలు ఈ యొక్క సృష్టికి ఉనికికి కారణమేమిటి అనే విషయాలు. అందులో జనితైక కుమారుడు అంటే దేవుని నోట నుండి పుట్టిన కుమారుడు వాక్యస్వరూపుడు అని చెప్పుకున్నాం. రెండవదిగా విశాలమైన శక్తి క్షేత్రముగా తానే విశ్వము చేయడానికి ఒక చోటునిచ్చాడని మనం చెప్పుకున్నాం. మూడవదిగా మరి ఆ విశ్వములో వస్తువులు ఉంటాయి, అంటే గ్రహాలు, గ్రహమండలాలు ఉంటాయి, అవి తిరుగుతుంటాయి. కాబట్టి వస్తువు ఉంటే దానికి కాలము కూడా అవసరం. వస్తువు ఉంటే కాలం ఉంటుంది, కాలం ఉంటే వస్తువు ఉంటుంది, తప్పనిసరి. కనుక మరి సృజించబడిన వస్తువులు, వ్యక్తులు ఉన్నప్పుడు కాలం అనేది అనివార్యము, తప్పనిసరి. కాబట్టి తానే అంటే నిత్య కుమారుడు తానే కాలముగా కూడా మారిపోయాడని చెప్పాం. కాబట్టి యేసు ప్రభు వారికి కాలం అనే పేరు కూడా ఉందని చెప్పుకున్నాం. ఆది అంతమై ఉన్నవాడు, మొదటివాడను కడవ అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ యొక్క విశ్వములో కుమారుడైన దేవుడు ఇన్ని ప్రపంచాలు, ఇన్ని గ్రహమండలాలు, ఇన్ని నక్షత్ర మండలాలు కలుగునుగాక అని చెప్పగానే నిత్య కుమారుడు వాక్యస్వరూపుడు తన నోటి ద్వారా పలకగానే ఆ వాక్యం మీద చెప్పాను కదా, రేడియో తరంగాల మీద ధ్వని తరంగాలు కూర్చొని దేవుడు తాను అనుకున్న పిక్చర్, ఆ ఊహను బట్టి ఆ తరంగాలు వెళ్ళి సృజించాయి. భూమి ఇలా ఉండాలని, నక్షత్రాలు ఇలా ఉండాలని, లేదా ఆ గ్రహాలు ఇలా ఉండాలని ఆల్రెడీ వాక్యస్వరూపుడు అనుకోగానే తన వాక్యం ద్వారా అది నిర్మాణం అయిపోతుంది. ఆ మాట కూడా మనం చెప్పుకో, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించాడు అనేది చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఏంటంటే తన మహత్తు గల మాట చేత చేసిన దేవుడే ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కూడా చేయాలనుకున్నాడు.
అంటే సృజించబడిన వ్యక్తి. ఎవరండి? సృజించబడిన వ్యక్తి. ఈ సృజించబడిన వ్యక్తి ఎలా ఉండాలని దేవుడు అనుకున్నాడంటే, సంపూర్ణమైనటువంటి జ్ఞానం. అంటే ఒక వ్యక్తికి మెదడు ఎంత ఉందో ఆ మెదడులో ప్రతి కణములో జ్ఞానము చేత దేవుడు నింపాడు. ఏ మెదడు కణాన్ని ఆయన విడిచిపెట్టలే. ఉదాహరణగా మనము ఒక బస్తా, బియ్యం బస్తాను, బియ్యాన్ని దాంట్లో తోడి నింపుతున్నాం. నింపిన తర్వాత ఇంకా ఎక్కువ కావాలన్నప్పుడు ఏం చేస్తాం? ఆ బస్తాన్ని కుదిలిస్తాం, ఇంకొద్ది ఖాళీ వస్తుంది, మళ్ళీ వేస్తాం. అవునా కదా? అప్పుడు పూర్తయిన తర్వాత బాగా మళ్ళీ కదిలి మరలా వేసిన తర్వాత ఏమాత్రము కూడా ఈ మాత్రం ఖాళీ లేకుండా నింపేస్తే అప్పుడు కుట్టేస్తారు. అంటే ఆ బస్తా నిండుగా ఎంతైతే రైస్ పడాలో, బియ్యం పడాలో అంతగా నింపేసినట్లుగా సృష్టించబడిన కుమారునికి కూడా దేవుడు ఏం చేశాడంటే, అంత పరిపూర్ణమైన జ్ఞానం, ఎక్కడ ఖాళీ లేకుండా అంత జ్ఞానాన్ని మెదడులో పెట్టేశాడు. తర్వాత సౌందర్యము కూడా అంతే, బలము కూడా అంతే, ఏ లోపము లేకుండా సంపూర్ణమైన వ్యక్తిగా ఒక వ్యక్తిని చేయాలనుకుని దేవుడు ఏం చేశాడంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, వాక్య స్వరూపుడైన దేవుడు కలుగునుగా కానగానే కలిగి దేవుని ముందుకు వచ్చారు. త్రియేక దేవుని ముందుకు వచ్చి ఉన్నారు. సరే, వచ్చిన తరువాత ఈ సృజించబడిన వ్యక్తి, బాగా గమనించండి, దేవుడు కనిన కుమారుడు ఉన్నాడు, వాక్య స్వరూపుడైన దేవుడు, కుమారుడైన దేవుడు కలుగునుగా కానీ చెప్పగానే దేవునికి ఒక కుమారుడు సృష్టించబడ్డాడు. తనేమో సృష్టించబడినటువంటి కుమారుడు, ఈయనేమో జనితైక కుమారుడు, బిగాటన్ సన్ లేదా జెనరిక్ సన్. ఎందుకు దేవుడు సృష్టించబడిన వ్యక్తిని చేయాలనుకున్నాడు తెలుసా? బాగా వినండి. ఆ సృష్టించబడిన వ్యక్తిని ఎందుకు చేయాలి అని అంటే, దేవుడు తన ప్రేమను వ్యక్తం చేయాలి గనుక. దేవుడు తన ప్రేమను వ్యక్తం చేసి తనలో జన్యుపరమైనటువంటి భాగము కాకుండా శూన్యములో నుండి ఒక పదార్థమే ఒక వ్యక్తిగా మారి ఆ వ్యక్తిని ప్రేమించాలి అనుకున్నాడు దేవుడు. మీకు మాట చెప్తాను, దేవునిలోనే ఒక చిన్న అంశ బయటకు వచ్చి వాక్య స్వరూపుడుగా ప్రత్యక్షమయ్యాడు. దేవుడు తన్ను ప్రేమిస్తున్నాడు, వాక్య స్వరూపుడైన కుమారుడు కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఓకేనా? అలా ప్రేమించడం వల్ల దేవునిలో ఉన్న పూర్తి ప్రేమ వ్యక్తం కాదు. ఎందుకో తెలుసా? బాగా వినండి. దేవునిలో నుండి ఒక అంశ కుమారుడిగా వాక్య రూపంగా వచ్చాడు కదా, మరి వాక్య రూపంలోంచి బయటికి రాకమునుపు ఆ అంశ ఎందులో ఉంది? ఎవరిలో ఉన్నారు చెప్పాలి? దేవునిలోనే. అవునా? కాబట్టి దేవునిలో ఉంటే దేవుడు తనకు తానే ప్రేమించుకున్నట్టు కదా. అర్థమవుతుందా మీకు? తనకు తానే ప్రేమించుకున్నట్టు. కాకపోతే బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన వ్యక్తిని ఒకప్పుడు ఎక్కడ ఉండేవారు? లోపల. కాబట్టి దేవుడు తనకు తానే ప్రేమించుకున్నట్టే. ఇంకేముంది? తన ప్రేమ పూర్తిగా వ్యక్తం కాదు. బయట ఉన్న ఏముంది, లోపల ఉన్న ఏముంది, తనకు తాను ప్రేమించుకున్నట్టే కదా. అందుకని
నాలో జన్యువుగా, జెనెటిక్, బిగాటన్ సన్, ఏమ్మా నేను కనిన కుమారుడు కాకుండా, నాలో నుండి కాకుండా శూన్యములో నుండి ఒక సృష్టిని, ఒక కుమారుని చేసి నేను ప్రేమిస్తాను అనుకున్నాడు. అప్పుడు దేవుడు తన సంపూర్ణమైన ప్రేమను వ్యక్తం చేయట న్యాయమవుతుంది. సంపూర్ణమైన ప్రేమ కూడా బయటకు వస్తుంది. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? బాగా గమనించండి. ఉదాహరణగా మీకు అర్థమవడం చెప్తున్నా. కన్న కొడుకు, పెంచిన కొడుకు అనుకోండి. అర్థమవుతుందా? కన్న కొడుకు అనగానే ఎవరి రక్తం? ఈ తల్లి రక్తం, లేదా ఈ తండ్రి రక్తం, అవునా? కానీ ఎక్కడో ఓ పెంట మీదో ఎక్కడో దొరికాడు అనుకో, పోనీలే ఒకడే కొడుకు కదా, తను కూడా పెంచుకుందాం అనుకుని చిన్నప్పుడు పెంచారు. కానీ పెంచినా సరే ఈ రక్తమైతే కాదు, తల్లిదండ్రుల రక్తం అయితే కాదు. ఓకేనా? ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు బిగాటన్ సన్ అంటే దేవునిలో నుండి ఒక భాగం వచ్చుటంటే బయటికి రాకముందుకు ఎవరితో విలీనమై ఉన్నారు, కలిసిందంటే దేవునిలోనే కదా. కాబట్టి బయటికి వచ్చిన తర్వాత ఆ కుమారుని ప్రేమించిన తనకు తానే దేవుడు ప్రేమించుకున్నట్టు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, నా జన్యుపరమైనది కాకుండా శూన్యములో నుండి ఒక పదార్థం బయటకు వస్తే తనను నేను ప్రేమించాలి. అప్పుడు నాకు నేను ప్రేమించుకున్నట్టు కాదు. అవునా కదా? అందుకని దేవుడు ఒక వ్యక్తిని, ప్రప్రథమ సృష్టిలో ఒక వ్యక్తిని చేశాడు. ఆ వ్యక్తిని మనం ఏమనుకుందాము? లూసిఫర్, తేజో నక్షత్రం. తన పేరైతే పూర్తిగా మనకు తెలియదు, కానీ తేజో నక్షత్రం అని పిలుద్దాం, కెరూబు అని పిలుద్దాం. వచ్చి విశ్వములో వచ్చిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఎదురుగా ఉన్నారు. సంపూర్ణమైన జ్ఞానము, సంపూర్ణమైన అందం, ఏది తక్కువ లేదు. ఎంత జ్ఞానం అంటే తను కోప్పడగలడు, ప్రేమించగలడు, మాట్లాడగలడు, తర్కించగలడు, బాధపడగలడు, ద్వేషించగలడు. దేవునికి ఏ ఫీలింగ్స్ లక్షణాలు ఉన్నాయి అవన్నీ పూర్తిగా ఉన్నాయి. అంత బలవంతుడు, అంత జ్ఞాని, ప్రణాళికలు వేయగలడు. ఇవన్నీ అటువంటి వ్యక్తిని వాక్యస్వరూపుడైనటువంటి దేవుడు కల్గునుగా కనుకొని సంపూర్ణంగా వచ్చించాడు. చాలా అందగాడు, చాలా మృదు స్వభావి, చాలా చక్కటి వ్యక్తిత్వం గలవాడు, సృజించబడిన కుమారుడు. అర్థమైందండి? కనుక ఇప్పుడు మనకు ఈ సృజించబడిన కుమారుడు సృజించక మునిపే దేవుడు ఏం చేశాడో తెలుసా? బాగా గమనించండి, ఇది మర్చిపోకండి. విశ్వాన్ని ముందుగానే చేశాడు. ఏంటంటే గ్రహ మండలాలు, నక్షత్ర మండలాలు. ఈ సృజించబడిన కుమారునికి చెయ్యకముందే ఈ గ్రహాలు, నక్షత్ర మండలాలు, విశ్వాన్ని చేశాడు. తర్వాతే ఈ ఒక వ్యక్తిని చేశాడు, ప్రప్రథమ సృజించబడిన వ్యక్తికి. గమనించండి, కనిన కుమారుడు వేరు, సృజించబడిన కుమారుడు వేరు. సృజించబడిన కుమారుడు చెయ్యక ముందే దేవుడు విశ్వాన్ని చేశాడు. అంటే ఉదాహరణగా చూసారా, అక్కడ జగనన్న ఇల్లులు కట్టించారు, కానీ ఎవరు నివసించలేదు. ఎవరు నివసించక ముందు ఇల్లులు కట్టేస్తారు. పూర్తయిన తర్వాత ఇల్లు అక్కడ నివసిస్తారు. అలాగని దేవుడు ఏం చేశాడంటే ముందుగానే ఆయా విశ్వములో, నక్షత్ర మండలాల్లో ఇలాంటి భూములు లాంటివి ఎన్నో ప్రపంచాలు చేసి సృజించాడు. అక్కడ జీవరాశులు లేరు, వ్యక్తులు లేరు, ఎవ్వరు లేరు.
సృజించబడిన వ్యక్తి ఒక్కడే ఉన్నారు. ఎవరు చెప్పాలి? సృజించబడిన వ్యక్తి లూసిఫర్. అదే అంటున్నాను, ఇద్దరు కుమారులు ఉన్నారు చెప్పాను కదా. ఒకడు కన్న కొడుకు, మరొకడేమో పెంచుకున్న కొడుకు అన్నాను. ఒకడేమో దేవుడే కనిన కుమారుడు, ఆ వాక్య స్వరూపుడు, ఇప్పుడు మనం యేసయ్యని పిలుస్తున్నాం. మరొకడేమో యేసయ్యే సృజించాడు, కలుగునుగా కనగా, అంటే సృష్టించబడిన కుమారుడు. మర్చిపోకండి నా పదాలు, నేను మాట్లాడుతున్న భాష. కనిన కుమారుడు వేరు, సృష్టించబడిన కుమారుడు వేరు. కనిన కుమారుడు దేవునిలోని జన్యువును బట్టి బయటకు వచ్చాడు. సృజించబడిన వాడు దేవుని భాగమైతే కాదు, దేవుని చెప్పగా శూన్యములో నుండి వచ్చి సృజించబడిన వాడు. అర్థమవుతుందా మీకు ఇప్పుడు? అంటే ఆ ఇద్దరు కుమారులు గమనిస్తే, ఒకరేమో దేవునిలో నుండి వచ్చిన భాగము, ఒకడేమో ఏమీ లేదు, శూన్యంలో కలుగునుగా కనగానే పుట్టుకొచ్చిన సృష్టించబడిన కుమారుడు. అందుకే అంటున్నాను, కనిన కుమారుడు, సృష్టించబడిన కుమారుడు. ఆ సృష్టించబడిన కుమారుడే ఈ లూసిఫర్, ఈ యొక్క తేజో నక్షత్రం. ఈ సృష్టించబడిన కుమారుడు సృష్టించబడక మునిపే దేవుడు ముందేం చేశాడండి? ఎవరు చేశారు తెలుసా? విశ్వాన్ని వాక్య స్వరూపుడైన దేవుడే చేశాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవులు కాలంలోనికి వచ్చిన అవన్నీ కలగడానికి మీరు ఉండాలనుకుని ఈ కుమారుడు అన్నాడు. ఎవరు? వాక్య స్వరూపుడైన దేవుడు మళ్ళీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ఇన్వాల్వ్ చేశాడు. నిత్య కుమారుడనే, నిత్య దేవుడనే భాగములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అక్కడ ఉన్నారు. వాక్య స్వరూపుడు వచ్చి పిలిచారు. సరే తండ్రి, నేను విశ్వములో సమస్తాన్ని చేస్తాను, కానీ మీ ఇన్వాల్వ్ ఉంటేనే నేను చేస్తానని ఈ బయటకు వచ్చిన వాక్య స్వరూపుడైన కుమారుడు వాళ్ళ ముగ్గురిని పిలిచారు. మళ్ళీ అప్పుడు ముగ్గురు ఒక్కొక్క అంశ బయటకు వచ్చి త్రియేక దేవుడుగా నిల్చున్నారు. ఇక్కడ వాక్య స్వరూపుడైన దేవుడు ఉన్నారు, విశ్వములోనేమో త్రియేక దేవుడు ఉన్నారు. అప్పుడు విశ్వాన్ని చేశారు. అవన్నీ ఉన్నాయో లేదో జాగ్రత్తగా చూశారు. ఓకే, ఇప్పుడు గమనించండి, యేసు ప్రభు వారి యొక్క కుమారుని యొక్క అనేక రూపాలని చెప్పాను. వాక్య స్వరూపుడుగా బయటకు వచ్చాడు, నిత్య కుమారుడుగా లోపల ఉన్నాడు, వాక్య తర్వాత విశ్వానికి చోటిచ్చాడు, అవునా? తర్వాత విశ్వాన్ని నడిపించే కాలమయ్యాడు. అర్థమవుతుందండి? కాలమయ్యాడు. ఇప్పుడేమో తర్వాత విశ్వములో సర్వము జరుగుతున్నదో లేదో అని త్రిత్వంగా కూడా మారాడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇక్కడ వాక్య స్వరూపుడు ఇంకా సపరేట్గానే ఉన్నాడు. ఆయనే చేస్తున్నాడు, అన్నిటినీ ఆయనే చేస్తున్నాడు. మనం అక్కడ అనుకున్నాము, యోహాను 1వ అధ్యాయములో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఎవరు సృజించారట? వాక్యమై ఉన్న దేవుడే సమస్తాన్ని సృజిస్తున్నాడు. అంటే విశ్వాన్ని, విశ్వములో ఉన్నటువంటి గ్రహమండలాల్ని చేసిన తర్వాత అప్పుడు కుమారుని కూడా చేయాలనుకున్నాడు. ఏ కుమారుడు? సృష్టించబడిన కుమారుడు. అలా చేయాలంటే కలుగునుగా కనుకొని సంపూర్ణమైన జ్ఞానముతో, సౌందర్యముతో, మేధాశక్తితో, బలముతో పుట్టుకొచ్చాడండి. వచ్చి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎదుట నిలుచొని, ఆహా తండ్రి ధన్యుడను అని దేవుణ్ణి నమస్కరించిన తర్వాత, తండ్రి నేను ఇదిగో ఈ విశ్వములో, ఎందుకంటే సంపూర్ణమైన జ్ఞానంతో పుట్టాడు, చిన్నపిల్లలా పుట్టలేదు. పుట్టిన వాళ్ళైతే ఈరోజు పుడతాడు పసికందు, వాడికి మాటలు ఊహ రావాలంటే కనీసం ఒక 6-7 సంవత్సరాలు అవ్వాలి. కానీ ఈ లూసిఫర్ అలా పుట్టలేదు, సరాసరి సంపూర్ణమైన జ్ఞానంతో దేవుడు సృష్టించాడు. కాబట్టి తండ్రి ఎవరో,
ఈ సృష్టి ఏంటో బాగా తెలుసు. తండ్రి, అయితే ఈ సృష్టిని అంతటిని చూస్తాను అనుకొని విశ్వములో ఉన్న ప్రతి గ్రహాన్ని చూసి 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 సంచరించి ఇంకా చాలా వెలుపడ ఒక తేజోమండలం ఉన్నది, అక్కడ కూడా చూశాడు. అక్కడికి వెళ్ళలేకపోయాడు. ఇవన్నీ చూసి వచ్చి మరలా తండ్రికి నమస్కరించి తండ్రి దగ్గర కూర్చున్నారు. కుమారుడా, నేను ఈ సృష్టిని అంతటినీ చేశాను. అవును తండ్రి, నేను చూశాను, సృష్టి అంతటినీ చూసొచ్చాను. నువ్వు చేసినటువంటి ఈ సృష్టి ఎంత అందముగా ఉన్నదో, ఎంత సౌందర్యవంతంగా ఉన్నదో, ఆయా గ్రహాలలో ఆయా ప్రపంచాలలో ఆ సౌందర్యాలు ఎంత బాగున్నాయో. కానీ తండ్రి, నాకు సందేహము. ఈ అనంత విశ్వములో విచిత్రమైన విభిన్నమైన ప్రపంచాలు అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. దేవుడు కూడా ఇంకో మాట చెప్తున్నాను, బాగా వినండి. పనిలో పనిగా దేవుడు సృజించినటువంటి విశ్వములో అన్నీ ఒక్కలా ఉండదు. ఉదాహరణగా ఈ భూమి మీద లోహాలు ఉన్నాయి. మనకి లోహాలంటే పంచలోహాలు 6 లోహాలు ఏమున్నాయి? బంగారము, వెండి, ఇనుము, ఇత్తడి, రాగి, ఇంకేటండి సిల్వరు. అవునా? ఉన్నాయి లేవా? ఇవి మాత్రం మనకు తెలుసు. కానీ వేరే ప్రపంచాలలో మనకు తెలియని వేరే లోహాలు కూడా ఉండొచ్చు, ఉన్నాయి కూడా. మనం వెళ్తే విచిత్రంగా చూస్తాం, ఇటు ఈ లోహాలు కూడా ఉన్నాయా? మనకు తెలిసిన బంగారాలు వేరు, అక్కడ ఉన్న లోహాలు వేరు. ఈ భూమి మీద దొరికే లోహాలు ఇవే మనకి, కానీ వేరే ప్రపంచానికి వెళ్తే అక్కడ మెటల్స్ వేరు. ఎందుకు దేవుడు అలా చేశాడు? మన ప్రపంచంలాగా ఇంకో ప్రపంచం ఉండదు, వేరువేరుగా ఉంటుంది. దీనికంటే ఉన్నతంగా ఉండొచ్చు. ఒక ప్రపంచానికి మరో ప్రపంచానికి సేమ్ పోలికలు ఉండవు, అద్భుతంగా ఉంటాయి. కారణం ఏమై ఉండొచ్చు అని అంటే బాగా గమనించండి. దేవుడు సృష్టికర్త కదా, అన్నీ ఒకలా చేయడు. డిఫరెంట్గా చేస్తాడు. ఏదో కాపీ కొట్టినట్టుగా అరే ఇక నేను చేయలేనురా అన్నీ ఇలాంటివే చేస్తానని చేయడు. ఎందుకంటే ఇదిగో పలానా ఈ సెల్ ఫోన్ లాంటిది అలా అక్కడ ఉంది, ఈ భూమి లాంటిది అది కూడా నేను చేశాను అనుకుంటే దేవుని యొక్క ఆయన యొక్క ప్రజ్ఞకు, ఆయన జ్ఞానానికి, ఆయన మహిమకే అవమానం. ఎందుకంటే విభిన్న రూపాలలో విశ్వాన్ని చేయగలడు, ఆయన తప్ప మరొకడు చేయలేడు. హల్లెలూయా. అందుకే మనము చూస్తున్నటువంటి ఈ లోహాల కంటే వేరు ప్రపంచాల్లో ఇంకా వేరు లోహాలు ఉంటాయి, వేరు ప్రపంచాల అందాలు ఉంటాయి, వేరు జీవరాశులు ఉంటాయి. మనం ఊహించని అందమైనటువంటి వ్యక్తులు, జీవరాశులు కూడా ఉంటాయి. ఇలా చేసేటటువంటి జ్ఞానము, శక్తి, ప్రభావము దేవుడికి ఉంది, ఎవరికి లేదు. అర్థమవుతుందండి? ఇంకో మాట చెప్పాలి. ఈ భూమి మీదనే ఇప్పటి ప్రస్తుత కాలానికి సుమారుగా 800 కోట్ల ప్రపంచ జనాభా అనుకోండి. 800 కోట్ల ప్రపంచ జనాభాలో ఏ ఒక్కరి రూపము ఒకలా ఉండదు. తెలుసా మీకు అది? నాలా ప్రపంచంలో ఎవడు ఉండడు, నీలాగా నీ రూపంలో ప్రపంచం ఎవడు ఉండడు. అర్థమవుతుందా? ఎవరు ఉండరు, డిఫరెంటే, తేడాయే. ఆ కారణం చేతనే ప్రపంచంలో నీకున్న వేలి ముద్ర ఇక ప్రపంచంలో ఎవరికి ఉండదు. అర్థమవుతుందా మీకు? ఎలా చేశాడు దేవుడు? మార్క్ గారు ఒక వేలి ముద్ర వేస్తారనుకో, ప్రపంచమంతా చుట్టూ తిరిగినా దాని సూటబుల్ అవ్వదు, ఆయన వేలి ముద్ర అతనికే. ఏంటి దేవుడి సృష్టి? డిఫరెంట్ చేస్తాడు ఆయన. ఎక్కడైనా సేమ్ ఉంది అనుకుంటే దేవుని యొక్క జ్ఞానానికి అది అవమానం. కాబట్టి అలా చేయడు ఆయన. ఎప్పుడు కొత్తవే, వేరువేరే చేస్తాడు. అది ఆయనకే సాధ్యం. కాబట్టే
విశ్వాన్ని చేసినప్పుడు కూడా వేరు వేరు అందాలు, వేరు వేరు ప్రపంచాలు, వేరు వేరు లోహాలు చేశాడు. కానీ అందమైనటువంటి ప్రదేశాలు, చెట్లు, పొట్లు, లోయలు, అందమైన పుష్పాలు ఇవన్నీ ఉన్నాయి బహుశా, కానీ వ్యక్తులు లేరు, జీవరాశులు లేరు. అవన్నీ చూసి వచ్చినటువంటి సృష్టించబడిన కుమారుడు తండ్రి దగ్గర కూర్చున్నాడు. తండ్రి ఎక్కడ కూర్చున్నాడో తెలుసా? అదొక మహాపర్వతం. ఆ పర్వతం అంతా కూడా, ఆ రాళ్ళు అవన్నీ కూడా నిప్పు కణికలు, చింత నిప్పులు ఎలాగుంటాయి దానికంటే 100 రెట్లు కాలిపోతున్నటువంటి రాళ్ళ మధ్య దేవుడు అగ్ని సింహాసనం వేసుకున్నాడు. అగ్ని సింహాసనం కూర్చొని అక్కడ కూర్చుంటే ఆ సృష్టించబడిన కుమారుణ్ణి తన దగ్గరికి రానిచ్చి కౌగిలించుకొని ప్రేమించి ముద్దాడాడు దేవుడు. నా తండ్రి, నేనెంత అదృష్టవంతుణ్ణి, నీ ప్రేమను నేను పొందుకున్నాను. అవును నా కుమారుడా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అవును నా తండ్రి, నన్నెందుకు సృజించావు అని అడుగుతున్నాడు సృష్టించబడిన కుమారుడు. ఈ మాటలు బాగా మనసులో పెట్టుకోండి. నా ప్రేమంతా నిన్ను చూపించాలి కదా నాన్న. అవునా, అయితే నా ఒక్కరికే ఈ ప్రేమంతా కూడా చూపిస్తావా తండ్రి? లేదు నాన్న, ఇంకా చాలామంది వ్యక్తులు నేను సృజిస్తాను. అవును నాన్న, నేను తిరుగుతూ సంచరిస్తున్నప్పుడు ఈ ప్రపంచములన్నీ కూడా చాలా ఖాళీగా కనిపించాయి. ఎందుకు అంటే అవన్నీ కూడా ఇతర వ్యక్తులను నేను సృజిస్తాను. అంటే నాలాంటి వ్యక్తులనా నాన్న? అవును కుమారుడా, నీలాంటి వ్యక్తులను మరలా నేను సృజిస్తాను. ఆహా, ఆ యొక్క సృష్టి, ఆ యొక్క ప్రపంచాలు ఎంత అందంగా ఉన్నదో నేను ఎంత ఆనందించాను. ఏది ఏమైనా సరే మీరు సృజించిన సృష్టి అద్భుతం, అత్యద్భుతం. అవును కుమారుడా, ఆ సృష్టి అందమే ఉన్నది. అదంతా కూడా నా జనితైక కుమారుని యొక్క గొప్ప పనితనము. అంటే జనితైక కుమారుడా తండ్రి, అతనెవరు? అతన జ్యేష్ఠుడా? ఎవరు? నేను కనిన నిత్య కుమారుడు. అవునా, ఎలాగా అంటే ప్రత్యక్షం ఏదో చేశాను. అవునా, అయితే తనెవరు? మా అన్నయ్య అన్నమాట. అన్నయ్యకు ప్రణామములు అన్నాడు. వినండి, అన్నయ్యకు ప్రణామములు అన్నాడు. తండ్రి, మరి ఈ విశ్వములో ఇన్ని భూములు అవన్నీ ఖాళీగా ఉన్నాయి కదా, చేస్తానన్నావు కదా, ఎప్పుడు చేస్తావు? మునుముందు ఈ యుగముల అంతమందు అదంతా కూడా చేసి నింపి నా కుమారునికి సర్వానికి కూడా వారసునిగా నేను చేస్తాను. ఓహో, అలాగా తండ్రి, అన్నయ్యకు సమస్తానికి వారసుని చేస్తావా? ధన్యుడును. అవును, మీరు ఏమి చేసినా సరే లోపరహితంగా న్యాయంగా చేస్తావు. నీవు చేసిన పనిలో ఏది కూడా తప్పులుండవు. అది ఉత్తమములు, అది న్యాయములు, అది ఉన్నతములు అనుకుంటూ ప్రణామం చేస్తున్నాడు ఈ యొక్క సృష్టించబడినటువంటి తేజ నక్షత్రం లూసిఫర్. అప్పటికి ఎక్కడున్నాడు? దేవుని ప్రతిష్ఠిత పర్వతం. ఆ పర్వతం ఎలా ఉంది? అగ్ని. అక్కడికి దేవుడు పిలుచుకున్నాడు తను. అయినా ప్రేమించాడు. అప్పుడు అసలు పాపము కానీ, శాపము కానీ, దుర్బుద్ధులు కానీ ఆ దరిచారవు. అప్పటికి ఈ లూసిఫర్లో ఏమాత్రమైన పాపం కూడా లేదు. అంత పరిశుద్ధత. ఆ విధంగా తండ్రితో ఉండిపోయాడు అన్నమాట. అర్థమవుతుందండి? తండ్రితో ఉండి అప్పుడే తండ్రి ఈ విశ్వ రహస్యాలన్నీ కూడా ఈ సృష్టించబడిన వ్యక్తికి దేవుడు చెప్పేశాడు. ఎందుకంటే దేవుడు ఏది దాయడు తెలుసా? అబ్రాహాముతో మాట అన్నాడు, గుర్తుందా? నేను చేయబో కార్యం అబ్రాహాముకు దాస్తానా? దేవుడు దాయడండి. మనకు కూడా అన్నాడు యేసయ్య, ఇదిగో నా తండ్రి చేయు
ప్రతి క్రియ, నేను చేయబో ప్రతీది కూడా మీకు చెప్తున్నాను. కాబట్టి మీరు దాసులు కారు, మీరు నా స్నేహితులు. అర్థమవుతుందండి? దాసులైతే యజమానులకి దాసులకి రహస్యాలు ఉంటాయి, కానీ స్నేహితుల మధ్య రహస్యాలు ఉండవు. అన్నీ చెప్పేస్తున్నాను. దేవుడు యేసయ్య అన్నాడు కదా, అలాగే తండ్రి అనే దేవుడు కూడా సృష్టించబడినటువంటి లూసిఫర్కి, తేజో నక్షత్రానికి ప్రేమించాడు కాబట్టి విశ్వములో ఏమేమి చేయబోతున్నాడో మొత్తం చెప్పేశాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? కాబట్టి ఈ విధంగా చెప్పిన తరువాత తర్వాత ఈ సృష్టి అంతటినీ కూడా చేసి ఇతర వ్యక్తులతో నింపి వాళ్ళందరినీ చేసిన తర్వాత ఏం చేస్తావు తండ్రి అంటే, అదే నా నిత్య కుమారునికి వారసునిగా చేస్తాను. చాలా మంచిది, పెద్దన్నయ్యకి చేయడం ఉత్తమమే అని తను కూడా దేవునికి ప్రణామములు చేశాడు. ఇంకో సంగతి జరిగింది బాగా. ఎప్పుడు చేస్తావు తండ్రి అది అంటే, ఇదిగో ఈ యుగముల అంతమందు. అలాగా యుగముల అంతమంది ఎందుకు తండ్రి అని అంటే, ఆ కాలమందు నా కుమారునికి ఒక సాటి అయిన సహాయము నేను చేస్తాను. సాటి అయిన సహాయమా? మరి ఇంకా అదేంటి? అదే నేను చేయబోచున్నటువంటి నూతనమైన వ్యక్తులలో, ఆ నూతనమైన వ్యక్తిత్వాల గల వ్యక్తులలో మరి కొంతమందిని నేను కొంత భక్తి గల ఒక సమూహాన్ని తయారు చేసి, ఆ సమూహానికి నా కుమారునికి తనలో సగభాగముగా భారీగా ఇచ్చి నేను ఈ విశ్వాన్ని పరిపాలించడానికి ఒక నూతనమైనటువంటి ప్రణాళికను నేను చేస్తున్నానంటే, అది ఎప్పుడు జరుగుద్దంటే, ఇదిగో భవిష్యత్తులో ఈ యుగముల అంతమందు తానే ఒక తన కాబోయే పట్టపురాన్ని భార్యని సంపాదించుకోబోతున్నారు. అయితే అది ఎక్కడ దొరుకుతుంది అంటే, ఫలానా ఇదిగో ఈ విశ్వానికి కేంద్ర భాగములో ఒక నూతనమైనటువంటి ఒక భూమి, ఇదే దీన్ని సృజిస్తాను, దాని మీద మా రూపములో అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని రూపములో స్త్రీనిగాను పురుషునిగాను వారికి చేసి, వారి ద్వారా వచ్చిన ఆ మహిమగల దేహాలలో ఉన్న భక్తులనే నా కుమారునికి భక్త సమూహాన్ని ఒక స్త్రీమూర్తిగా ఇచ్చి పెళ్లి చేస్తాను. స్త్రీ అంటే స్త్రీ కాదు, భక్తుల సమూహం అంటే అనేకులు కలిసిన సమూహమే నా కుమారునికి పట్టపురాణిగా చేసి ఈ విధంగా విశ్వాన్ని పరిపాలించి విశ్వానికి వారసునిగా నేను చేస్తాను కుమారుడు. అవును తండ్రి, ధన్యుడను, ఎందుకంటే నువ్వు చేసిన కార్యములను ఉత్తమములు, అది న్యాయములు. అందును బట్టి ఈ సందర్భంలో నా హృదయంలో ఏదో ఉప్పొంగుతున్నది తండ్రి, నిన్ను ఆరాధించడానికి. ఆరాధించిన కుమారా, ఆరాధించమన్నప్పుడు మరలా తన దగ్గర ఉన్న వాయిద్యములు పట్టుకొని తండ్రిని పరవశించి గీతములు పాడారు. తండ్రి కూడా పరవశించాడు. ఇలా కొనసాగింది విశ్వ చరిత్రలో ముందు. అప్పటికి నువ్వు లేను, నేను లేను, ఈ విశ్వ ప్రపంచాలలో జీవరాశులే లేరు. అది జరిగింది ఇప్పటికీ. తర్వాత సృష్టి ఎలా దేవుడు చేశాడు, ఇతర ప్రపంచాలను ఎందుకు చేశాడు అనేది మనకు బైబిల్ పుటల్లోనే కనబడుతుంది. కాలుచున్న రాళ్ళ మధ్య ఇప్పుడు చదివాను చూసారా, 28వ అధ్యాయంలో ఆ మాట చూడండి. 28:14 అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ళ మధ్య నీవు సంచరించి. అర్థమైందా? ఇంకా గమనించండి, దేవుడు ఒక ప్రతిష్ట పర్వతాన్ని నియమించుకున్నాడు, అక్కడ వచ్చి కూర్చున్నాడు. ఇంకా తేజోమండలం ఇంకోటి ఉంది, అది వేరు, సపరేట్. ఈయన ఇక్కడికి వచ్చాడు, దగ్గరికి చేర్చుకున్నాడు. కాలుచున్న రాళ్ళ మధ్య, ఆ కాలుచున్న సింహాసనం మీద దేవుడు కూర్చొని ఈ సంభాషణ అంతా చేశాడు. విశ్వరహస్యాలన్నీ చెప్పాడు, ఏదీ దాయలేదు. ఇలా చేస్తాను బిడ్డ అని అనుకుని దేవుని స్తుతించాడు. చూడండి, తన స్వరమండలములు కూడా ఎలాగున్నదట చూడండి. 16 వచనములో చూడండి, కెరూబు 16 చివరి భాగంలో, కెరూబు కాలుచున్న రాళ్ళ మధ్యను
నీవికను సంచరింపవు. గమనించండి, ఇతనికి ఒక స్వరమండలాలు ఉండేవట. అమ్మా, స్వరమండలం అంటే ఏంటి? పాడేది, వాయించేది. గొప్ప వాయిద్యకారుడు, చక్కగా దేవుని ఆరాధిస్తూ పాట పాడుతుంటే దేవుడు పరవశించిపోతాడు. అంత చక్కటి నైపుణ్యం. చూడండి 12వ వచనంలో, అమ్మా 12వ వచనంలో చూడు, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల, అంటే పూర్ణ జ్ఞానము. ఈ భూమి మీద దానియేలు కంటే, సొలొమోను కంటే, అందరికంటే గొప్ప జ్ఞాని విశ్వములు ఎవరు? ఈ కెరూబు. చూసారా, ఇక్కడ దేవుడు అన్నాడు. అక్కడ 28లో 2వ వచనంలో చివరి భాగము, నీవు దేవుడవు కాక మానవుడవయ్యుండియు దేవునికి తగినంత అభిప్రాయం కలిగినావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైన దేదియూ లేదు. ఎందుకు మర్మం లేదంటే అన్నీ చెప్పేశాడు దేవుడు. ఏది దాయడండి, అన్నీ ఎప్పుడు అంతే, ఏది దాయడు చెప్పేశాడు. కాబట్టి ఈశ్వర రహస్యాలు అన్నీ అతనికి అర్థమైపోయింది. అప్పటికి తనలో ఏ పాపము లేదు, అసూయ లేదు, ద్వేషము లేదు. దేవుని హత్తుకొని ప్రేమించి పరవశించి పాట పాడుతున్నాడు. ఇలా కొన్ని యుగాలు జరిగాయి. అప్పటికి ఇంకా నువ్వు లేను, నేను లేను, విశ్వములే దేవదూతలే లేరు. ఇది జరిగినటువంటి అనాది, ఆదికి ముందు అనాది, అనాదికి ముందు జరిగిన సంగతులు ఇవి. అర్థమైందండి? ఈ సంగతులన్నీ మనం తెలుసుకుంటే వల్ల వచ్చే లాభం ఏంటని మీరు అడగొచ్చు. ఎందుకంటే అసలు మన ఉనికి ఏంటో, మనం ఎందుకున్నామో, మనం ఏమి కాబోతున్నామో మనకు అర్థమవుతుంది. ఇది తెలుసుకున్న వారు పరలోకములో వెళ్ళిన తర్వాత విశ్వాన్ని పరిపాలించే బాధ్యత స్వీకరిస్తారు. అందరికీ వచ్చేదండి ఈ బాధ్యత, ఈ గురుతరమైన బాధ్యతలు, ఉద్యోగాలు, ఈ భాగ్యం అందరికి వచ్చేది. కానీ దేవుడు ఈ సంగతులన్నీ తెలుసుకున్న తర్వాత, ఇవన్నీ కూడా మన బ్రతుకుల్లో ఇతరులు కూడా నేర్పిన తర్వాత, మనం నేర్చుకున్న తర్వాత దేవుడు మనల్ని తీసుకెళ్ళి మనల్ని నమ్ముతాడన్నమాట. ఎందుకంటే తన పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. అందుకే ఇంత కష్టపడి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. అర్థమవుతుందా? ఇది మీకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ అడగండి, తప్పకుండా నేను చెప్తాను. నాకెందుకులే అని అనుకోకండి, అడగండి, మీరు ధన్యులు అవుతారు. మనమందరం ధన్యులు అవుదాం. ప్రస్తుతానికైతే మనం నేర్చుకున్నది, సృష్టించబడిన కుమారునికి జ్ఞానము, సౌందర్యము, బలము, విశ్వరహస్యాలన్నీ దేవుడు చెప్పేశాడు. తర్వాత అన్ని ప్రపంచాలు చూస్తే అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎందుకు అని అడిగారు. ఇదిగో త్వరలో నేను మరలా నీలాంటి వ్యక్తుల్ని చేస్తాను. ఇవన్నీ చేసింది ఎవరంటే నా జ్యేష్ఠ కుమారుడు, నేను కనిన నిత్య కుమారుడు, ఆయనే చేసి. అతనెవరంటే నేను కనిన కుమారుడు అని చూసి నవ్వుకున్నారు. ఆహా, అతను నా యొక్క అన్నయ్య అని ప్రణామము చేశాడు. అతన్ని స్తుతించారు. అందరినీ ఆరాధించి మరలా భవిష్యత్తులో దేవుడు యుగాల్లో ఏం చేయబోతున్నావు నాన్న అని అడిగినది అంతా చెప్పేశాడు ఆయన. ఓకేనా? ఇంతవరకు మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏం జరుగుతుందో వచ్చే శుక్రవారం కానీ మరలా ఆదివారం కానీ తెలుసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మన మధ్య ఉన్నటువంటి